బయలుదేరు సమయంలో దావీదు యోవాబును అతని వారిని ఇజ్రాయేలునంతరిని పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకనొక దినం నా పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మీద నడుచుచు పైనుండి చూచుడుగా స్నానము చేయ ఒక స్త్రీ కనపడెను. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నట్టుగా ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బత్షెబాని తెలియచేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యుద్ధకు రాగా అతడు ఆమెతో సైనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె ఇంటికి మరలా వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి, నేను గర్భవతినని దావీదునకు వర్తమానం పంపగా దావీదు హిత్తీయుడగు ఉరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఉరియా దావీదు వద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమములు జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగాను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొందుమని ఉరియాకు సెలవీయగా ఉరియా రాజనగర్లో నుండి బయలు వెళ్ళాను. అతని వెనుక రాజు పలహారము అతని యుద్ధకు పంపించాను. కానీ ఉరియా తన ఇంటికి వెళ్ళగా తన ఎలిన వారి సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఉరియా తన ఇంటికి పోడేదను మాట దావీదునకు వినపడినప్పుడు దావీదు ఉరియాను పిలిపించి, నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడుగగా ఉరియా మందసమును ఇజ్రాయేలు వారును యూదా వారును గుడారములను నివసించుడగును. నా అధిపతియగు యోవాబును నా ఎలిన వాడగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజన పానములు చేయటకును నా భార్య యొద్ద పరులుటకును నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణము తోడు నేను ఎలాగూ చేయువాడను కానని దావీదుతో అనెను. దావీదు నేడును నీవిక్కడ ఉండుము, రేపు నీకు సెలవిత్తునని ఉరియాతో అనగా ఉరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను. అంతలో దావీదు అతని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని తాగిన తర్వాత దావీదు అతని మత్తునిగా చేశాను. సాయంకాలమున అతడు బయలు వెళ్ళి ఇంటికి పోక తన ఎలిన వారి సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. ఉదయం దావీదు యుద్ధము మోపగా జరుగుచున్న చోట ఉరియాను ముందు పెట్టి అతని కొట్టబడి హతమగున్నట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరము రాయించి ఉరియా చేత పంపించను. యోవాబు పట్టణము ముట్టడి చేయగా ధైర్యవంతులుండు స్థలమున గుర్తించి ఆ స్థలమునకు ఉరియాను పంపాను. పట్టణము బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులతో కొందరు కూలిరి. హిత్తీయుడకు ఉరియామును హతమాయను. కాబట్టి యోవాబు యుద్ధ సమాచారం అంతయు దావీదునంతకు పంపి దూతతో ఇట్లనెను, యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి చాలినంత తరువాత రాజు కోపము తెచ్చుకొని యుద్ధము చేయనప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి? గోడ మీద నుండి వారు అంబులు చేయురని మీకు తెలియకపోవునా? యెరుషేతు కుమారుడైన అబీమెలకు ఎలాగూ హతమైన ఒక స్త్రీ తిరుగట్టి రాతి తునక ఎత్తి గోడల మీద నుండి అతని మీద వేసినందున అతడు తేబేసు దగ్గర హతమాయను కదా, ప్రాకారము దగ్గరకు మీరెందుకు పోతురని అడిగినడురా నీవు తమరి సేవకుడకు ఉరియాను హతమాయనని చెప్పుదమని బోధించి దూతను పంపెను. దూత పోయి యోవాబు పంపిన వర్తమానం అంతయు దావీదునకు తెలియచేసిన ఎట్లనగా, ఆ మనుష్యులు మిమ్మల్ని ఓడించుచు పొలములోనికి మాకెదురు రాగా వారిని గుమ్మము వరకు వెంటాడి గెలుచుతుంది. అప్పుడు ప్రాకారము మీద నుండి నిలుకాండ్రు తన సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకులలో కొందరు హతమైరి. తమరి సేవకుడైన హిత్తీయుడకు ఉరియా కూడా హతమాయను. అందుకు దావీదు, నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము, ఈ సంగతిని బట్టి నీవు చింతపడకుము. ఖడ్గం ఒకప్పుడు ఒకని మీద మరి ఒకని మీద పడుట కద్దు. పట్టణము మీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగొట్టమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపాను. ఉరియా భార్య తన భర్తకు ఉరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్చు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతని భార్య అయ్యి ఒకనికో కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను.